బయటి దేశంలో బహిరంగ మొదలు పెట్టుకుంటేనే తప్పు అని భావించే మనము, బయటి దేశంలో మిడ్డీలు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారని ఎగతాళి చేసే మనము ఈరోజు 10 మంది, 5గురు, 10 మంది, 4గురు ఈ రీతిగా ఒక స్త్రీని ఇష్టం వచ్చినట్లుగా హత్య చేస్తున్నారు అంటే ఏమైపోతుంది ఈ సమాజము? నా ఇంట్లో కూడా నాకు ఒక బంగారు తల్లి ఉంది. నాకు భయం వేస్తుంది. అంటే సమాజంలో ఏం జరుగుతుందో అని. మనుషులం కదా, ఎలా తోసింది మీకు అట్లా? నిజంగా ఇట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలి. దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగిన శిక్ష పడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షలోం. ప్రియులారా, గత కొన్ని రోజులుగా నేను కొన్ని వీడియోలు చేయలేకపోయాను. చాలా విషయాలు నేను మాట్లాడాలని ఆశపడ్డాను, కానీ నేను చేస్తున్నటువంటి పని కారణంగా మీకు దగ్గరగా ఉండలేకపోయాను. దయచేసి క్షమించండి. ఇక నుంచి నేరుగా తప్పకుండా వారానికి కనీసం ఒక 2-3 వీడియోలతో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను. సో ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, చాలా విషయాలు నా మనసులో ఉన్నాయి. చాలా విషయాలు నేను స్పందించాలని అనుకున్నాను. అందులో మొదటిగా ఇజ్రాయెల్, ఇరాక్ అనేది ఈ 2 దేశాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధాల గురించి, రెండోది మరి బంగ్లాదేశ్లో మరి ఎందుకు ఆ తిరుగుబాటు మొదలైంది అన్న విషయం గురించి, హిందువులపైన జరుగుతున్న దాడుల గురించి, అలాగే చాలామంది ఫాస్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలామంది జై శ్రీరామ్ అని, కరుణాకర్ సుగుణ మిషన్ ఇండియా అనే ఒక చిన్న సినిమా తీశాడు. సో అందులో క్రైస్తవులను ఎట్లా చూపించాడు అన్న సందర్భం గురించి మాట్లాడాలనుకున్నాను. సో ఈరోజు నిన్నటి దినాన చనిపోయినటువంటి బ్రదర్ ఆశీర్వాదం గారు, నాకు ఎంతో ఇష్టమైన పాట ఊహించలేని మేలులతో నింపినాని ఒక చక్కని పాట పడినటువంటి దైవజనులు మనం కోల్పోయాం. ఇలాంటి సందర్భాల్లో ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడదసిపోయి నేను మాట్లాడలేకపోయాను. మీతో ఒక్కొక్కటిగా మాట్లాడతాను. ప్రాముఖ్యంగా ఈరోజు మీతో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి భయంకరమైన, ఘోరమైన, మనుషులు జీర్ణించుకోలేనటువంటి భయంకరమైన సంఘటన జరిగింది. అది మరి జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారము. దీన్ని అనేక రకాలుగా మీడియా ఛానల్ చూపిస్తున్నాయి, చాలామంది యూట్యూబర్స్ చూపిస్తున్నారు. సో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక భారతీయ పౌరుడిగా నేను నా వంతుగా కొన్ని మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అంటే, ఒక నిర్భయ చట్టము, ఒక నిర్భయ అనే స్త్రీని అత్యంత పాశవికంగా మరి 4 మృగాల్లాగా ఒక స్త్రీ మీద పడి అత్యాచారం చేసి చంపేస్తే ఆ రోజుల్లో భయంకరమైన చర్చ అయిపోయింది. ఢిల్లీలో ఎన్నో నిరసనలు, మరి ఎన్నో ర్యాలీల మధ్య ఒక నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి రేప్ చేసినటువంటి దోషులకు శిక్ష పడింది, ఉరి శిక్ష పడింది. అయినా ఆగుతున్నాయా? ఇప్పుడు కలకత్తాలో జూనియర్ డాక్టర్ గురించి ఇలాంటి అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ నాకు బాగా బాధ అనిపించింది. నాకెందుకో తెలియకుండానే చాలా కన్నీళ్ళు వస్తున్నది, దుఃఖపెడుతున్నది. ఏంటయ్యా అంటే ఈ కలకత్తాలో జూనియర్ డాక్టర్ గురించి. సో ఈ విషయాలు మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే భారతీయుడిగా నా బాధ్యత మీతో నా మనోవేదన పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సగటు ఒక మనిషిగా నేను ఇట్లాంటి విషయాల గురించి కొద్దిగైనా అవేర్నెస్ మాట్లాడకపోతే, గలం ఇప్పకపోతే నిజంగా మానవత్వం చచ్చిపోతుందండి. సో దాన్ని ఉద్దేశించి నేను ఈరోజు ఈ విషయం మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు ఏంటి కలకత్తా జూనియర్ డాక్టర్ గురించి, అసలు ఏం జరుగుతుంది అంటే, ఆగస్టు 8వ తారీఖున పాపం భయంకరంగా చిత్రవద చేయబడింది. ఒక మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల చేత అత్యధికంగా పాశకంగా మరి హత్య చేయబడిందండి. సో ఇలాంటి భయంకరమైన పరిస్థితి అంటే, సో టెస్టులు చేసినప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక్కరు కాదు చాలామంది తనను హత్య చేసినట్లుగా, సో తనని గాయపరిచినట్లుగా రిపోర్ట్లు చెప్తున్నాయి. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగింది? ఒక డాక్టర్కే, వైద్యం చేసి మనుషుల్ని బాగు చేసే ఒక డాక్టర్కి లేని మరి ఆ సెక్యూరిటీ, ప్రాణాలు పోసే డాక్టర్కే
ప్రాణము పోతున్న సంగతి తెలియలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈ భారతదేశంలో. నిజంగా బయట దేశాల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటున్నారు, కానీ బహిరంగంగా వ్యభిచారం చేస్తున్నారేమో, కానీ బహిరంగంగా అశ్లీల మరి దుస్తులు వేసుకొని నడుస్తున్నారేమో, కానీ మన దేశంలో ఒక్క స్త్రీ మీద 4, 5 లేదంటే 10 మంది భయంకరంగా హత్య చేస్తున్నారు. అంటే బయటి దేశంలో బహిరంగ ముద్దులు పెట్టుకుంటూనే తప్పు అని భావించే మనము, బయటి దేశంలో మిడ్డీలు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారని ఎగతాళి చేసే మనము, ఈరోజు 10 మంది, 5, 10 మంది, 4 ఈ రీతిగా ఒక స్త్రీని ఇష్టం వచ్చినట్లుగా హత్య చేస్తున్నారు అంటే ఏమైపోతుంది ఈ సమాజము? ఎలా ఆలోచించాలి? ఒక ఆడబిడ్డ ఇంట్లో పుడితే, లేదంటే ఎదిగిన బిడ్డ వస్తే ఆ తల్లిదండ్రులు ఎట్లా బాధపడతారు? ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడో జరిగింది కాబట్టి మనకి బాధ లేదు, ఎక్కడో జరిగింది కాబట్టి మనసుకి అంత నొప్పి రాదు. అదే మన ఇంట్లో మన బిడ్డకు జరిగితే, మన చెల్లెకో మన అక్కకో జరిగితే, మన ఇంట్లో ఒక ఆడతల్లికి జరిగితే ఎంత దుఃఖమో, ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. అంటే ఇంత మూర్ఖుల్లాగా తయారైపోతున్నారు సమాజము. దీనికి ఖచ్చితంగా మనుషులుగా మనం అందరం ఆలోచించాలి. నిర్భయని భయంకరంగా ఆ ఢిల్లీ వీధులలో భయంకరంగా చిత్రవద చేసినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి జరిగింది. దేశమంతా బగ్గుమన్నది, దేశమంతా అల్లాడిపోయింది. స్త్రీలకి ఒక స్వేచ్ఛ లేదు, స్త్రీలకి హక్కు లేదు, బయట తిరిగే హక్కు లేదు అని ఎంతో అల్లాడిపోయాం. సో నిర్భయకి ఒక చట్టం కూడా వచ్చింది. నిర్భయని హత్య చేసిన వారిని ఉరిశిక్ష గిట్ట వేశారు. కానీ మార్పు మాత్రం రాలేదు. అదే రీతిగా 2013లో జరిగిన ఆ కేసు తిరిగి చూస్తుండగానే 2015లో దిశ కేసు, దిశ అనే ఒక వెటర్నరీ డాక్టర్ని కూడా భయంకరంగా చిత్రవద చేసి చంపేశారు. ఎంత ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. ఒకటే కాదు, నాట్ ఓన్లీ నిర్భయ, నాట్ ఓన్లీ దిశ, ఇలాంటి కేసులు ఎన్ని జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని కూడా భయంకరంగా ఆగం చేస్తున్నారండి. చిన్న పిల్లల్ని చూడకుండా ఆగం చేస్తున్నారు. అంటే మనుషుల రూపంలో ఉన్న మృగాలాగా తయారైపోయారు. పెద్ద ఆవిడంటే చూడడానికి అట్రాక్షన్ ఇచ్చే బట్టలు వేసుకుంటుంది అంటాను. తన బట్టలు సరిగ్గా లేవండి, తను వేసుకునే దుస్తులు సరిగ్గా లేవండి అని మనమే వారిని ఏదో తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ చిన్నపిల్లలండి, వయసుతో పని లేకోకుండా చిన్న పిల్లల్ని కూడా చిత్రవద చేస్తున్నారు. స్కూల్లోకి వెళ్తే ఎవరిని గురువనాలో ఎవరికి దండం పెట్టాలో తెలియదు. వాడి కన్నులు కూడా అడ్డగొలిగినే ఉన్నాయి. సమాజంలో మరి బంధువా, బయటవాడ, బాబాయ, తమ్ముడా, అన్న ఏది లేదండి. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. సో సమాజంలో ఒక స్త్రీ ఎదగడానికి బైబిల్ చెప్తుందండి, స్త్రీ బలహీన ఘటమే కావచ్చు, గట్టిగా మాట్లాడుతుందేమో కావచ్చు హక్కుల కోసం, కానీ తను మగవాడితో కొట్లాడే శక్తి లేదు, మగవాడితో ఫైట్ చేసే బలం లేదు. ఎంత చిత్రవద అయిపోతుందంటే ఒక స్త్రీ ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీనికి గల కారణము మనమే. దయచేసి హంబుల్ రిక్వెస్ట్, నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎవరితో ఎట్లా ఉండాలో నేర్పించండి. డబ్బు మీద ఉన్న ధ్యాస పిల్లల పెంపకంలో లేదు. ఈరోజు తల్లిదండ్రులకి గాలికి వదిలేస్తున్నారండి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఫోన్లో ఏం చూస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఫ్రెండ్స్తో నైట్ వరకు ఉండడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనుషుల ప్రాణాలు పోయిన తర్వాత ఆలోచించి ధర్నాలు, రాస్తారోకలు చేసి ఏం చేసినా ఉపయోగం లేదు. చట్టాలు వచ్చినా మనుషులు మారట్లేదు. మారాల్సింది మన ఆలోచన విధానం. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ అందరూ కూడా, ఎందుకంటే ఒక ఆడబిడ్డ రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మంచి చెడు నేర్పించగలిగితే వారికి ఏది మంచి ఏది చెడు, సో వారు ఎక్కడెక్కడ వారిని అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడే విధానమైనా లేదంటే ఇక్కడ ముట్టుకునే విధానమైనా, ఎందుకు ఇక్కడ ముట్టుకుని మాట్లాడుతున్నారు అని అది స్వేచ్ఛగా తల్లిదండ్రులకు చెప్పగలగాలి. అలాంటి జ్ఞానము వారికి నేర్పించాలి. రైట్. అయితే ఈ కలకత్తా జూనియర్ డాక్టర్ విషయంలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక పోలీస్ అంటే సివిల్లో ఉన్నటువంటి ఒక సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి సరాసరి 4 గంటల ప్రాంతానికి వెళ్ళేసి ఆ డాక్టర్ గారు, ఆ జూనియర్ డాక్టర్ అమ్మ ఉంటున్న ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి
తనను హత్య చేసి, మానభంగం చేసి, భయంకరంగా చిత్రవద చేసి చంపేశాడు అని ఒప్పుకుంటున్నాడు. ఇంత సింపుల్గా ఎవరు కూడా ఒప్పుకోరండి. నేనే చంపాను, నన్ను ఉరి తీసుకోండి అని ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే నేను అనుకుంటున్నాను, తప్పకుండా ఏదో జరిగి ఉండొచ్చు, ఏదో జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి కాబట్టే ఆ వ్యక్తి అలాగ మాట్లాడుతున్నాడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 3-4 గంటల ప్రాంతానికి ఆ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనేంటి? ఒకవేళ వెళ్ళినా అతను నేరుగా తన దగ్గరికి వెళ్ళాడు అంటే తనతో ఉంటున్న డాక్టర్లు ఎక్కడికి వెళ్ళారు? తనతో ఉంటున్న ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? తనతో ఉంటున్న కొలీగ్స్ ఏమైపోయారు? అంటే ఇది ఏదో పక్కడబంది ప్లాన్గా ఉన్నది. అంటే తన మీద వేసుకుంటున్నాను కానీ దీని వెనకాల ఏదో హస్తం ఉంది. సో ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఎంత భయంకరంగా చంపారంటే తనని, ఆ మెడలు విరిచేసి కళ్ళలో నుంచి రక్తము, యోనిలో నుంచి రక్తము, ఎంత చిత్రవద చేశారండి, ఎంత తల్లడిల్లిపోయిందొచ్చు. కనీసం ఏదైనా ఎద్దులో ఏదన్నా తిరగబడితే వాటికన్నా కనీసం ఆలోచన ఉంటుందేమో, అయ్యో నేను ఇంకా ఎక్కువ చేయకూడదు అని, ఎక్కువ హింసించకూడదు అని. కానీ సంజయ్ రాయ్ అనే వ్యక్తి సోనాఘాట్ అనే ప్రాంతానికి వెళ్ళాడటండి. అక్కడ వ్యభిచార గృహాలు ఉంటాయి. అక్కడ ఉన్న ఒక 2 ఏరియాలలో ఉన్న వ్యభిచార గృహాలతో, అక్కడున్న స్త్రీలతో వాడు గడిపి వచ్చాడు. చూడండి, అక్కడ ఏదో మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి అడిగారట, ఆమె ఇక్కడ సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు కదా, ఏంటి తన గురించి ఏంటి అంటే, నేను ఇలాంటి వాడు అనుకోలేదండి, వ్యభిచారం అంటే తన కోరికలు తీర్చడానికి మేము ఉన్నాం కదా, ఎందుకు అంత భయంకరంగా చంపాడు వాడు అని వారు కూడా చెప్తున్నారట. అంటే వీడికి ఆల్రెడీ అక్కడ వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాడు, అక్కడ సంతోషపడ్డాడు, వచ్చాడు వాడు. మరలా అతనికి ఫోన్ కాల్ రావడము, మరలా మెసేజ్లు రావడము, ఆ తర్వాత నేరుగా ఎవరైతే జూనియర్ డాక్టర్ ఉన్నారో తన గదిలోకి వెళ్ళేసి అత్యంత హీనంగా, అంటే నాకు తెలిసి ఆల్రెడీ అక్కడ హత్య జరిగింది, కొసవూపులో ఉన్న తనతో వీడు వ్యభిచారం చేశాడు. ఎంత మూర్ఖం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే ఆ డాక్టర్ గురించి చెప్పాలంటే తనకి ముక్కుసూటి స్వభావం అని, యథార్థంగా మాట్లాడుతుందని, ఫ్రెండ్స్తో చిన్న గొడవలు ఏదో జరిగాయని, ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న ఇష్యూసే కాదు, ఖచ్చితంగా మరి ఇందులో ఏదో కుట్ర దాగింది. ఎందుకంటే హత్య జరిగిన వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసింది సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాడట. ఏమని ఇన్ఫార్మ్ చేశాడంటే, ఆత్మహత్య చేసుకుంది, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని వాడు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాడట. చూడండి, అంటే ఎవడో తెలియని వ్యక్తి వచ్చి ఒక స్త్రీని, ఒక డాక్టర్ని ఇంత పాశాచికంగా, ఇంత భయంకరంగా హింసించి చంపేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళే ఆత్మహత్య చేసుకుందని దాన్ని చిత్రీకరించి దాన్ని తప్పుదార పట్టిస్తున్నారంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ సందీప్ ఘోష్ అనే ఒక ప్రిన్సిపల్కి హస్తం కూడా ఉన్నది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కతే చేయదు కదా అక్కడ డ్యూటీ, మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఈ హత్య చేసిన వాడిని శిక్షించాల్సింది పోయి ఎందుకు వాళ్ళ పేరెంట్స్కి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు? అందులో భాగంగా ఈ సంఘర్షణ జరుగుతున్న క్రమంలో ఆమె ప్రాణాలు పోయాయి, ఆ పేరెంట్స్ వచ్చారు, దగ్గర 4-5 అవర్స్ వాళ్ళు వెయిట్ చేశారట చూడడానికి. ఏం జరిగి ఉండదు? 4-5 గంటలు వెయిట్ చేయడానికి కారణం ఏంటి? అంత మాత్రమేనా? ఈ సందీప్ ఘోష్ అనే ఈ ప్రిన్సిపల్ వెంటనే ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారట. తప్పు చేయకపోతే, తప్పు చేసిన వాడు వేరేవాడు కదా, తప్పు చేయకపోతే ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు? వెంటనే ఆ కాలేజీలో కూడా వెంటనే ఇతనికి జాబ్ ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు? అంటే తప్పకుండా దీంట్లో ఏదో పెద్దల హస్తం ఉంది ఖచ్చితంగా. అంటే చాలా మీడియాలో వచ్చింది ఏంటంటే, మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రి నిజంగా ఈ కాలేజీతో ఏదో తెలియని ఒక విషయాలు దాస్తున్నారు, తెలియని ఒక పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదో ఆ కాలేజీలో జరుగుతున్న విషయాలు ఏదో బయటకు వస్తాయనో, లేదంటే తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడతారనో, లేక ఇంకేదో సంథింగ్ జరుగుతుందని అక్కడ మమతా బెనర్జీ కూడా కొంత హస్తం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా నా ప్రియ మిత్రులారా, స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తాలి. అమ్మా, స్త్రీలందరికీ నేను ప్రేమతో విన్నవిస్తున్నాను, మీ సోదరుడిగా.
తల్లి, మీరు ఒక పద్ధతిగా ఉండడం ఉండండి, మంచిది. ఒక పద్ధతిగా మాట్లాడండి. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అవతల వ్యక్తికి చనువుగా ఉండే ఆ పరిస్థితి తీసుకురాకండి. మీరు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ వాడు సీరియస్గా తీసేసుకొని ఈమె ఈజీగానే మాట్లాడుతుంది కదా, మాతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, ఈమె ఇంతేలే అన్న ఆలోచన వాడికి పుట్టకూడదు. మీరు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మీరు వేసుకునే ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా చక్కగా పద్ధతిగా ఉండేటట్టు చూడండి. సో మీరు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి మీరు ఎంత లేట్ అవుతుందో మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సో పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. దయచేసి మీరు సెక్యూర్గా ఉండండి. ఇంకొకటి, సోషల్ మీడియా ద్వారా నేను ఫ్రాంక్ వీడియో చేసే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా స్త్రీల మీద ఫ్రాంక్ వీడియోలు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫ్రాంక్ వీడియోలలో వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు ప్రవర్తించే విధానము అవతల వ్యక్తికి కొంచెం అట్రాక్షన్గా ఉంటే, ఈమె సింపుల్గా ఉన్నది అంటే ఈ విధంగా మాట్లాడిస్తే నా వైపు తిరుగుతుంది అన్న ఆలోచన రావచ్చేమో. కాబట్టి పిచ్చి పిచ్చి ఫ్రాంక్ వీడియోలు చేయొద్దు. ఆడవాళ్ళతో ఆడుకోవద్దు. దయచేసి ఆడవాళ్ళతో కాదు, మీ ఇష్టం అంటే మీ ఫ్రెండ్స్ని అక్కడ పెట్టండి. నవ్వుపియాలనుకుంటే, ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక టీమ్గా చేసుకోండి, కానీ రోడ్న పోయే ఆడవాళ్ళ మీద ఫ్రాంక్ వీడియోలు చేయకూడదు. దయచేసి మిత్రులారా, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. నిర్భయ మొదలుకుంటే ఇప్పటివరకు చాలా మంది స్కూళ్ళల్లో, కాలేజీలలో, గుళ్ళల్లో, మసీదులలో, చర్చిల్లో ఎక్కడ వెళ్ళినా స్త్రీలకి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. కనుక మనము అన్నిటి విషయంలో పోరాడాలి, అన్నిటి విషయంలో కొట్లాడాలి. సో నా ముఖ్యమైన సజెషన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి అంటే ఒక పురుషుడిగా మగవాడు పుడితే వాడిని గాలి కుదిలేయకుండా వాడికి కొంచెం బాధ్యతగా పెంచండి. స్త్రీ అయితే, అమ్మాయి అయితే తనకి ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్పించండి. ఎవరెవరు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారో, లేదంటే ఎక్కడెక్కడ ముట్టుతున్నారో, తను తాకి మాట్లాడుతున్నారో వాటిని తప్పు, ఎక్కడ తాకితే తప్పు, ఎక్కడ ముట్టుకుని మాట్లాడితే తప్పు, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మనము స్త్రీలను కాపాడుకుందాం. దేవుడు కూడా ఒక స్త్రీ ద్వారానే భూమి మీదకి వచ్చాడండి. స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ అమ్మా, భూమికి చాలా ఇంపార్టెంట్ మీరు. సో మీరు ఏడవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది. ఈ ప్రపంచాన్ని కన్నది మీరు. కాబట్టి మీరు ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ఉంటే ఆ సంతోషం వేరు. కనుక మీరు మంచిగా ఉండాలి. ఈ దేశము బాగుంటుంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.